హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. దానికోసం అయితే నేను ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే 5-6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. వెల్లుల్లి, కొద్దిగా జీరా వేసేసుకొని ఒక 2-3 నిమ్మకాయ చుక్కలు కూడా పిండేసుకోవాలి. దీన్ని మిక్సీలో పేస్ట్లా చేసేసుకున్నాం. అయ్యో, నేను మర్చిపోయానండి, సాల్ట్ చెప్పడం మర్చిపోయా. సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా చేసేసుకున్నాను. దీంట్లో కొంచెం కర్డ్ కూడా వేసుకోవచ్చు. నేను కర్డ్ వేయకుండానే కొంచెం నిమ్మకాయ వేసుకున్నాను, కొంచెం చట్పటాగా ఉంటుందని. చూడండి, ముందుగానే ఆలూనైతే ఉడకబెట్టేసుకొని వాటర్ లేకుండా మొత్తం ఆలు డ్రైగా ఉండాలి. ఉడకంగానే పొట్టు తీయంగానే పక్కకు పెట్టేసేయండి. కొంచెం సేపు అయిన తర్వాత మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ఆలుని స్మాష్ అయితే చేసుకోవాలి. దీంట్లో కొంచెం సన్నగా తరుక్కున్న పుదీనా, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలాగే చిల్లీ ఫ్లేక్స్. నా దగ్గర అయితే చిల్లీ ఫ్లేక్స్ నేను పిజ్జా ఒకసారి తెప్పించుకున్నాను అనమాట. దాంట్లో ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ వచ్చింది, దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మంచిగా ఉండలేకుండా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకి ఇష్టం ఉంటే దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆనియన్ వాడట్లేదు. దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఆలు డో అనేది మెత్తగా రాకుండా కొంచెం గట్టిగా వస్తుంది. అప్పుడు ఆలు టిక్కి కొంచెం గట్టిగా వస్తాయన్నమాట. మనకు సాఫ్ట్గా స్మూత్గా రావడం కోసం కొద్దిగా కార్న్ఫ్లోర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా వేసేసుకొని మంచిగా కలుపుకొని వాటిని టిక్కిల్లా చేసేసుకొని పెంక పెట్టేసుకొని దాని మీద కొద్దిగా బటర్ వేసేసుకొని మంచిగా వీటిని ఎర్రగా కాగేలాగా కాల్చుకోవాలి. మీరు గీ అయినా యూజ్ చేయొచ్చు, బటర్ అయినా యూజ్ చేయొచ్చు. బటర్ యూజ్ చేస్తే కొంచెం టేస్టీ బాగుంటుంది. ఇది స్నాక్ ఐటమ్ కాబట్టి పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటి ఎలాగో దసరా హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇలాంటివి పెట్టండి, ఇష్టంగా తింటారనమాట. ఏదైనా మన ఇంట్లో చేసి పెట్టింది అయితే హెల్త్కు మంచిది. అలాగే బయటి ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హానికరం కదండి. ఇప్పుడు అన్నీ చూస్తున్నాం కాబట్టి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.